ప్రభు నామములో వందనములు మీకు తెలియజేస్తున్నా. నేటి వాక్య ధ్యానము సామెతలు 4వ అధ్యాయం 2వ వచనం. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి అని నేటి వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఈ మాటలు మనం గమనించినట్లయితే మంచి ఉపదేశమును ఈ లోకములో దేవుడు మరియు దేవుని తర్వాత తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కొరకు చేస్తారు. ఇది మనం గమనించాలి. ఈ లోకములో అనేక మంది ఉపదేశాలు చేస్తారు, కానీ అవి సరైనటువంటివి కాదు. దుర్బుద్ధితో ఉపదేశం చేసేవారు ఈ లోకములో చాలామంది ఉంటారు. జాగ్రత్త. కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో, ఎవరు మేలు కోరుకునేవారో ఎవరు కీడు కోరుకునేవారో తెలుసుకొని ఈ లోకములో జీవించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వాక్యమును అనుసరించి ఆశీర్వాదము మీరు పొందుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.